మామ నా లైఫ్లో ఆనందం స్టార్ట్ అయిపోయింది బ్రో. మెడిటేషన్ చేయకుండానే లైఫ్ అంతా ప్రశాంతంగా ఉంది. మామ నాతో పాటు నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మీరు కూడా ఎంజాయ్ చేయండి. బాబు ఎడిటర్ నీ మ్యూజిక్ వేసుకోమ్మా. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. స్ట్రెస్ఫుల్ జాబ్ 1 వీక్ లీవ్ పెట్టి ఒక యాత్ర వేసిద్దాం మామ. మచ్ నీడెడ్. మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదు మామ. నా లైఫ్ ని మీ లైఫ్ అనుకోండి మామ. ఈ ట్రిప్ గట్టిగా తిరిగేద్దాం. అదండి మామ ఫస్ట్ టైం మామ ఎయిర్పోర్ట్ లో కాలివేయడం. నా కళనే మిగిలిపోతుంది అనుకున్నాను. నిజమవుతుంటుండే. నా ఎక్సైట్మెంట్ వేరే లెవెల్లో. లోపలంతా పిచ్చిగా ఉంది మామ. ఇప్పుడు కదా మామ ట్రిప్ లో ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. ఒక మాట మామ, లోపల ఉన్న బుడ్డోని బయటికి తీసేసి పిచ్చగా ఎంజాయ్ చేద్దాం. ఏం చేయాలో, ఎటు పోవాలో, ఏం చూసినా కొనేయాలనిపిస్తుంది. అసలు ఎందుకో ఎక్కడికో లెట్స్ గో 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 రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ముందుకో వెనకకో పై పైకో కిందకో అసలు ఎందుకో ఎక్కడికో లెట్స్ గో 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 చెల్లి. ఇప్పుడు ఒక ముచ్చట చెప్పాలని మళ్ళా మీరేమనుకోరు మళ్ళా చెప్పిన తర్వాత ఒక లైక్ రాదే, వీడియోకి లైక్ రాదే. చలో మళ్ళా వీడియోలో పోదామా. బ్యాగ్ అలా చెకింగ్ చేయించుకుని ఇలా లోపలికి వెళ్ళిపోయి బోర్డింగ్ పాస్ టికెట్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోదాం. ఓయబ్బా చిన్న పిల్లకాయన బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. హిట్ అంటే నా సర్వీస్ లో చాలా చేశాను అబ్బాయో. మన ఫ్లైట్ చూసేయాలి మామ. చూడకుండా ఇంకా ఎంతసేపు ఉండాలో అర్థం అవుతుంది. అరే ఇంపార్టెంట్ పాయింట్ మాము. ఎయిర్పోర్ట్ లో నేచర్ పిలుస్తుంది. ఇట్లా పోయి గట్ల వస్తా. అమ్మయ్య ఒక పని అయిపోయింది మా. నికిటిగో Family faster. 3? Yes, V3. Hold on, Robert. అమ్మ బాబోయ్, ఎటు చూసినా గిట్లున్నాయి మా ఫ్లైట్లు. ఇక అమ్మ ఫ్లైట్ ఎక్కాలంటేనే ఏదో అదృష్టం ఉండాలనుకున్నా. చూసి కూడా కష్టమే మా. గిట్లున్నాయి మా ఫ్లైట్. అరే టాపిక్ డైవర్ట్ కావద్దు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. అమ్మ బాబోయ్, ఎన్ని ఫ్లైట్స్ ఎటు చూసినా ఫ్లైట్స్ ఉన్నాయి. ఒక్క మాట మావా, బయట తిరిగిన దానికన్నా ఇది సూపర్ మా. విమానాల దగ్గర కనిపిస్తుంటే అబ్బా బాబా బాబా ఏమున్నాయి. ఇదేమా మన ఫ్లైట్. సీట్ నంబర్ 138. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? మామ గిట్లయితే గట్లా విండో సీట్ కావాల్సిందే. ఇది మన ఫస్ట్ ట్రిప్. 500 ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు రవి, విండో సీట్ లో కూర్చున్నాడు. ఏమంటారు? అబ్బా విండేశారు, ఎంత గ్రిప్పు.
పాయింట్కి బెల్ట్ పెట్టుకుని నేను మామ ఫస్ట్ టైం సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నావా అది ఏరోప్లేన్ లా ఈ ట్రిప్ పిచ్చ పిచ్చ తిరిగిద్దామ్మా గట్టిగా తిరుగుదాం మనకి ఈ ట్రిప్ స్పాన్సర్ చేసిన ఇద్దరు అమ్మాయిలు నేను ఒక థ్యాంక్స్ చెప్తాను మీరు ఒక హలో చెప్పాను మామ ఇద్దరికి స్టార్ట్ చేద్దామా చెప్పరా మామ గుండె వణుకుతుంది అయ్యో చారే గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా గుండేదో వణుకుతున్నట్టుందిరా ముసలి గుండె కదండి అది అలాగే ఉంటుంది రే ఏజ్ ఎంకరేజ్ చేయరా నాతో పాటు మీరు సైనర్ ఎంజాయ్ చేయండి మామ మనం మబ్బుల్ని చీల్చుకుంటూ పైకి వెళ్తున్నాం కదా మామ యావరేజ్ స్పీడ్ 800 to 900 kilometers per hour 30,000 అడుగుల హైట్ లో ఉన్నాం మామ పడితే కిందకే మనం కింద పడడు మన ఆత్మలు పైకి పోడు అన్ని సైమెంటేనియస్గా ఈ స్పీడ్ లో పోతే మనం 1:20 నిమిషాలు 1:30 ఢిల్లీలో ఉంటాం అన్నట్టు చెప్పడం మర్చిపోయినా మనం ఢిల్లీకి పోతున్నాం ఢిల్లీ నుంచి ఎటు పోతున్నాం ఎరికే చెప్పనుగా వీడియోలో చూడండి 1:20 నిమిషాలు ఏం చేద్దాం మామ చిల్ అయిపోదాం పెట్టుకున్నాం మామ మీ అందరూ మెయిన్ ముచ్చట ఎప్పుడు మర్చింది ఇప్పుడు మనం ఫ్లైట్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నా ఫోన్లో ఏరోప్లేన్ 3 నెట్ స్పీడ్ కోసం వాడుతుండే ఫస్ట్ టైం ఏరోప్లేన్ 3 వాడుతున్నా కొత్తగా ఏమైనా చెప్పు అరే ఏంట్రా ఇది Dear passengers, दिल्ली के इंदिरा गांधी इंटरनेशनल एयरपोर्ट की टर्मिनल 3 में आपका स्वागत है। इस समय बाहर का तापमान 31 डिग्री सेल्सियस है। अब आप अपने मोबाइल फोन्स का इस्तेमाल कर सकते हैं। इस देरी से हुई असुविधा के लिए हमें खेद है। अपनी सुरक्षा के लिए कुर्सी की पेटी बांधने का संकेत बंद होने तक अपनी कुर्सी पर ही बैठे रहे और कुर्सी की पेटी बांधे रखें। स्पाइसजेट के साथ यात्रा करने के लिए धन्यवाद। आपका दिन शुभ हो। जय हिंद। కెమెరామ్యాన్ నిఖితతో మీ బీటెక్ బాబు ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాం స్మైల్ నిఖి స్మైల్ బెల్స్ నంబర్ 6 నెక్స్ట్ వ్లాగ్ ఢిల్లీ గల్లీల్లో సందుల్లో ఆటోలు మెట్రోలు అన్ని ఎక్కి తిరుగుదాం స్టే ట్యూన్డ్